ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఏమైంది? ఏమైంది? ఎవరు వాళ్ళు తిప్పింది? ఎవరు? లేదన్నా మోహనన్న, ఈ విషయంలో మాత్రం మాకు చాలా అవమానం అన్న. నా ఊరు విషయంలో చాలా మందిని మా కులస్తులను తిట్టి కొట్టి చేసినారు. అదే నువ్వు అడుగుతున్నావన్నా, దయచేసి నీదేం తప్పు లేదన్నా, నేను కాదనిలేదన్నా. మళ్ళన్నా ఏమన్నా మేమేమన్నా ఏ రోజన్నా మా దగ్గర మీ విషయంలో మేము అన్నా మళ్ళా అన్నా అన్నా దయచేసి వీళ్ళ విషయంలో ఏదైనా చెనక్కట్టే పీకొచ్చి ఆ గుడ్డలు వీళ్ళ కాడ ఉంటేనా వీళ్ళ కాడ రుజువు చూపించి వాళ్ళని కొట్టమని నేను ఒప్పుకుంటా. వాళ్ళ కాడ కట్టలేదు, ఏం లేదన్నా. వాళ్ళని అవసరంగా వాళ్ళను ఆడలను చేతులు తిప్పడము, వాళ్ళ రొమ్ములు పట్టుకొని పిసుకడము, చేతులు ఎన్నికి తిప్పడం ఏమన్నా ఇది ధర్మం అన్నా? ఇది ఏమన్నా ఇంత అన్యాయంగా బతున్నామన్నా? మేము ఎస్సీ వాళ్ళము ఏమన్నా అంత మేము కేవలం హీనుల వాళ్ళం ఏమన్నా మేము అన్నా ఈ విషయంలో మాత్రం దయచేసి మీరు కూడా మాకు సాయం చేయాలా. మీరు ఎమ్మెల్యే మేడానికి చెప్పి మాకు న్యాయం చేస్తే మీరు మంచోళ్ళు అవుతారన్నా. మీ విషయంలో మేము ఏదానికైనా మేము సిద్ధమే. ప్రతి గ్రామానికి మేము ప్రచారం చేసి మేము టీడీపీకి ఓట్లు వేయించి మేము కాళ్ళు పట్టుకొని మేము గెలిపించామన్నా. ఈరోజు మొత్తం టీడీపీ వాళ్ళే నాయలు చెప్పన్నా ఈ విషయంలో మాత్రం మీరు కూడా మాకు న్యాయం చేయాలన్నా. మీరు కూడా ఈ విషయంలో మాకు న్యాయం చేసి మీరు రౌడీలను దూరం పెట్టండి, మంచి వాళ్ళని తీసుకొచ్చి ముందర పెట్టండి. వాళ్ళ కాళ్ళు కడుపు పట్టుకొని వాళ్ళకి సాయం చేయడానికి మేము సిద్ధమే. ఏదన్నా చీకట్లో పోయి తెల్లవారుజామున 3 గంటలకు పోయి వాళ్ళు కట్టె విక్కోవచ్చు అంటే ట్రైనింగ్లో నిష్కారణంగా పాపులర్ ట్రైనింగ్ నిలబెట్టుకొని వాళ్ళను దారుణంగా కొట్టడము, ఆడలను చేతులు పట్టుకోవడము అవునా? మళ్ళా అవునా అన్న ఈ విషయంలో మాత్రం ఎవరైతే కొట్టినారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు చర్య తీసుకోవాలన్నా. మీరు చర్య తీసుకొని మాకు సాయం చేశారంటే మేము సచ్చేంత వరకు మీకు ఏ రోజైనా మేము డోకా చేయమన్నా. అదేనా మాకు న్యాయం చేయాలి. మీరు ఈ న్యాయం చేసే విషయంలో మీకు సాయం చేయాలి మాకు. మీరు